ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమారు 15 సంవత్సరాలుగా ఆ తాళి ఆ చెట్టుకు వేలాడుతోంది. రుద్రానికో కూతురుందమ్మా. ఆ పాపకు 10 ఏళ్ల వయసులో ఆ గుళ్ళో ఒక అబ్బాయి తాళి కట్టాడు. ఆ విషయం మీద అబ్బాయి తల్లిదండ్రులకు రుద్రానికి మధ్య పెద్ద యుద్ధం జరిగినట్టు గొడవ జరిగింది. నువ్వు చేసింది పెళ్ళెలా అవుతుంది? ఈ బలవంతపు పెళ్లి చెల్లదు. దాంతో ఆ అబ్బాయి తాళిని తీసి విసిరేశాడు. ఆ కోపంతో రుద్రాణి గారు ఏం చేశారంటే, తన కూతురు పెళ్లి జరిగే వరకు ఈ ఊళ్ళో ఏ పెళ్లి జరగకూడదని శాసనం చేసి గుడి తలుపులకి తాళం వేశారు. ఆ రమేష్ గారంటే మనూరబ్బాయి. ఎవరినో ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. అక్కేమో కుదరదు అని చెప్పేసింది. మరి కొత్త క్యారెక్టర్ ఎవరు? ఊరి కథంతా ఎందుకు తెలుసుకుంటుంది? ఆ రోజు నుంచి ఊర్లో పెళ్లిళ్ళు లేవు, గుడిలో సంబరాలు లేవు, రుద్రానికి ఎదురు చెప్పేవారే లేరు. ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వకపోయారా? పోలీసుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఆవిడ చేతిలోనే ఉన్నారమ్మా. అందుకే ఊరు వాళ్ళం సాహసం చేయలేకపోతున్నాం. మనం సమాజంలో బతుకుతున్నామండి, అడవుల్లా కాదు. గుడి అనేది ఆవిడ ఒక్కరిది కాదు, ఊరందరిది. మూసేయడానికి ఇవేమి ఆవిడ ఇంటి తలుపులు కావు. తన కూతురి పెళ్లి జరగకపోతే మరొకరి కూతురి పెళ్లిని ఆపడానికి ఆవిడకేం హక్కుంది? మనమేమన్నా రాతి యుగంలో బతుకుతున్నామా? ఇలాంటి ఆంక్షలేంటండి? ఇవెక్కడి చెత్త ఆచారాలు, ఇవెక్కడి కట్టుబాట్లు? మీరు అమాయకులు కాబట్టి ఆవిడ ఆటలు ఆజ్ఞలు సాగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాము. మన హక్కులను మనం కాపాడుకునే రైట్స్ రాజ్యాంగం మనకు కల్పించింది. మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే అధికారం కూడా మనకుంది. ఆవిడ ఇంట్లో సమస్య ఉంటే మీ ఇంట్లో శుభకార్యాలను ఆపే అధికారం ఆవిడకి లేదు. ఇలా గుడి ముయ్యడం ఊరికి కీడు. గుడి తలుపులు తెరుద్దాం, పదండి. తలుపులు తెరవడానికి మీకు భయంగా ఉంటే ఆ పని నేను చేస్తాను. ఇదేదో తేడాగా ఉంది. ఈ ఊరి విషయాల్లో మీరు ఇంటర్ఫీర్ అయ్యి అనవసరంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకండి. అక్కకి చెప్పాలి, చెప్తాను. ఈ ఊరిలో ప్రాబ్లం ఉందని తెలిసే వచ్చాను. చదువుకున్న మీలాంటి వాళ్ళు కూడా భయపడి వెనకడుగు వేస్తే ఊరు వెనకబడిపోతుంది. రుద్రాణి లాంటి వాళ్ళ చేతిలో ఊరి అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు తగలబడిపోతుంది. రుద్రాణి వస్తుందో ఆవిడ బాబొస్తాడో రానివ్వండి. ఈ రోజు నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.